హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలండే యూట్యూబ్ ఛానల్ jaypalande.com. సో జేఈ మెయిన్ 2026 సంబంధించి ఇక్కడ ఈ ఇమేజ్ చూస్తే అర్థమైపోయింది అనుకుంటా. సో ఇవాళ ఏం వీడియో చేస్తున్నాం అనేది, మా డాటర్ సెక్యూర్డ్ పర్సంటేజ్ ఈజ్ 96.7176145 percentile in JEE main. What are the chances for CSE AI data science సీట్ ఇన్ సౌత్ ఇండియా NIT కాలేజెస్, ప్లీజ్ గైడ్ అస్ అని. ఇది ఎందుకు నేను ఈ ఇమేజ్ పెట్టానంటే, మీరు వచ్చేసి ఎవరినో క్వశ్చన్ చేయాల్సిన పని లేదు, నన్ను క్వశ్చన్ చేయాల్సిన పని లేదు, వేరే ఇంకొవరిని క్వశ్చన్ చేయాల్సిన పని లేదు, మీ అన్నయ్యని అడగాల్సిన పని లేదు, ఎవరిని అడగాల్సిన పని లేదు. నేను చెప్పే అటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కనుక మీరు ఈ jaypalande.comలో ఫాలో అయితే మీరే ఒక 10 మందికి సీటు వస్తుందో లేదో చెప్పగలుగుతారు. మీరు అనుకున్నటువంటి కన్ఫ్యూజన్ ఎక్కడ అంటే, పర్సెంటేలా, ర్యాంకా, దీంట్లో ఓసీయా, బీసీయా, ఎస్సీయా, సౌత్ స్టేటా, నార్త్ స్టేటా, NIT, ఇలా రకరకాలుగా అనుకుంటారు. నేను ఏం క్వశ్చన్స్ అడగట్లేదు, చాలా సింపుల్గా మన వెబ్సైట్లో ఒక 3 to 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే, అవి కూడా జస్ట్ మొబైల్తో మీరు ఆపరేట్ చేస్తే చాలు, మీ పర్సెంటేజ్ దగ్గరనో మీ ర్యాంక్ దగ్గరనో కొన్ని కాలేజెస్ చూపిస్తుంది. ఆ కాలేజెస్లో దాదాపుగా 3 or 4 కాలేజెస్ మీరు గెట్ చేయగలిగితే డెఫినెట్గా అక్కడే సీట్ వస్తుంది. అంత అక్యురేట్గా మీకు ఆ డేటా సెట్స్ని ఇవ్వడం జరిగింది. ఒకసారి వెబ్సైట్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా జాగ్రత్తగా ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నా, మీరు ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ST అయినా, ఏదైనా సరే కేటగిరీ ర్యాంకులు వస్తే తప్ప ఎవరైనా చెప్పలేదు. కేటగిరీ ర్యాంకులు వచ్చిన తర్వాత జైపాల్ సార్ మీరేంది చెప్పేది అని అంటే, సో ఈ వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమైపోతుంది. కేవలం మీకు సీటు వస్తుందో లేదో తెలుసుకోవడానికి 5,000 10,000 వెచ్చిస్తున్నారు కదా, ఈ వీడియోని జస్ట్ ఒక 10 minutes చూడండి. జస్ట్ ఒక 10 minutes ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసిన తర్వాత స్టిల్ ఇంకా డౌట్ ఉంటే మళ్ళీ కామెంట్ బాక్స్లో కామెంట్ అడగని ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తా. సార్ మాకేం అర్థం కాలేదన్నా మళ్ళీ చెప్తా, ఇంకేం అర్థం కాలేదన్నా మళ్ళీ చెప్తా. వాట్ ఈజ్ ఓబీసీ, వాట్ ఈజ్ ఎస్సీ, వాట్ ఈజ్ ST, సో ర్యాంకులు ఏంటి, పర్సెంటేజ్ ఏంటిది, NITs ఏంటి, IIITs ఏంటి, GFTs ఏంటి, ఇక్కడ ఉన్న బ్రాంచెస్ ఏంటి, దీంట్లో సౌత్ స్టేట్స్ ఏవి, నార్త్ స్టేట్ ఏది, హోమ్ స్టేట్ ఏది, అదర్ స్టేట్, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మన వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. దయచేసి ఇలాంటి క్వశ్చన్ అడిగే ముందు ఒకసారి ఈ వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి, రైట్? సో ఇక డైరెక్ట్గా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో మా ఫ్రెండ్ రాజు అని, సో ఎవరు కూడా ప్రమోషన్ అనుకోవద్దు, నాకు రాజు సార్ అని మంచి ఫ్రెండు, సో ఫిజిక్స్లో చాలా బెటర్. నేను ఒకరోజు మన స్టూడియోకి పిలిచి సార్తో కొన్ని టిప్స్ కూడా చెప్పించే ప్రయత్నం చేస్తా. సో రాజు సార్ కొత్తగా ఐఐటియన్స్ అంటే మీరు అనుకోవాల్సింది జేఈది కావచ్చు, కాదు జేఈది కాదు, ఇక్కడ టీచ్ చేసే టీచర్స్ వీళ్ళందరూ కూడా ఎక్కించాలంటే ఐఐటి నుంచి. సో ఐఐటి నుంచి ఉన్నారు. సో మరి ఐఐటి లెవెల్లో ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు టీజీ ఈప్సెట్ షార్ట్ టర్మ్ కోచింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు నిజంగా మాకు టీజీ ఈప్సెట్లో షార్ట్ టర్మ్ కోచింగ్ కావాలనుకుంటే ఇక్కడ ఉన్న నెంబర్ని జస్ట్ మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సో కాంటాక్ట్ అయిన తర్వాత జైపాల్ సార్ పలానా జైపాల్ సార్ ఇచ్చారని చెప్పేసి అనండి. సో మీకు నచ్చితే పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎందుకనంటే చాలామంది చాలా రకాలుగా అంటే లిమిటెడ్ బ్యాచెస్తోని, లిమిటెడ్ స్టూడెంట్స్తోని వీళ్ళు కోచింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో అది ఫ్రాంచైజ్ ఐఐటియన్స్ హబ్ అని చెప్పేసి సో స్పెషల్గా వీళ్ళైతే ప్లాన్ చేస్తూ ఉన్నారు. మీకు ఏమన్నా యూజ్ అనిపిస్తే డెఫినెట్గా ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి, 7989631465. సో ఇది రాజు సార్ నెంబర్. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. సో ఇక్కడ ఉన్న క్వశ్చన్ని ఫస్ట్ బాగా అర్థం చేసుకోండి. ఈ క్వశ్చన్లో నుంచి మనం కొన్ని పాయింట్లు తీసుకుందాం, ఓకే? సో ఏం పాయింట్లు తీసుకుందాం అనేది, పాయింట్లు తీసుకున్న ముందు మీరు వీడియోని లైక్ చేయండి, అది ఒక్కడైతే రిక్వెస్ట్ చేస్తానా. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా 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 ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి సో లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు, ఓకే? సో ఫస్ట్ వీళ్ళ దాంట్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే 96.71 సంథింగ్ ఉంది, నేను 72 అనుకుంటున్నా. జస్ట్ ఆ డెసిమల్లలో కూడా
మనకు వేలలో ర్యాంకులు తేడా ఉంటాయి, అది కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం, రైట్. సో దాని తర్వాత వీళ్ళ క్యాస్ట్ ఏంటి అంటే వీళ్ళ క్యాస్ట్ ఓసీ అని చెప్పారు. సో ఓసీ, వీళ్ళ క్యాస్ట్ ఓసీ. ఓకే, సో లేదంటే మనం ఒక పని చేద్దాం, ఇంకొక దాంట్లో నీట్గా రాసుకుందామండి. సో వాళ్ళ క్యాస్ట్ ఓసీ, పర్సెంటేజ్ ఎంత వచ్చింది ఒకసారి చెక్ చేద్దాం. పర్సెంటేజ్ ఎంత వచ్చింది అన్నారు? పర్సెంటేజ్ వచ్చేసి 96.72. జస్ట్ నేను నోట్ చేసుకుంటున్నాను, 96.72 పర్సెంటేజ్. ఓకే, రిక్వైర్మెంట్ ఏంటి? ఫస్ట్ సీటు వస్తుంది దేంట్లో, ఎన్ఐటీలో సీటు సంగతి ఏంటి ఫస్ట్ క్వశ్చన్. సో మీకు కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ఐటీలో సీట్ కన్ఫర్మ్ అయినాక సిఎస్సి ఆర్ ఐటీ ఆర్ ఎనీ బ్రాంచెస్, తర్వాత నాకు సౌత్ స్టేట్సే కావాలా, సౌత్ స్టేట్సే కావాలి. అందరికీ ఇలాంటి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. కొంతమందికి నార్త్ వెళ్దామని ఉంటుంది, కొంతమంది ఈసీ అంటారు, కొంతమంది ఎలక్ట్రానిక్, ఏదన్నా కానీ. సో మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఓసీ ఇక్కడ ఇచ్చిన క్యాస్ట్ ఓసీ, వీళ్ళకు వచ్చిన పర్సెంటేజ్ 96.72. ఎన్ఐటీలో సీటు వస్తుందా, వస్తే సిఎస్ఐటీలో సీట్ వస్తుందా, అది సౌత్ స్టేట్లో సీట్ వస్తుందా అని క్వశ్చన్ చేశారు, రైట్. ఈ క్వశ్చన్ని డిపెండ్ చేసుకొని నేను ఎలా ఆన్సర్ చేస్తున్నాను చూడండి. సో మీకు ఏదైతే వెబ్సైట్ అడ్రస్ ఉందో ఈ వెబ్సైట్ అడ్రస్ గురించి మీకు లాస్ట్లో చెప్తాను, మీకు నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకొని లేకపోతే లేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సీటు వస్తుందో లేదో నేను చెప్పడానికంటే మీతోనే చెప్పాలనే ఉద్దేశం మీద స్టార్ట్ చేసినది jpalande.com. సీటు వస్తుంది అని చెప్పేసి మీకు ఏదో మాయమాటలు చెప్పడానికి అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఉన్న డాటా సెట్స్ అన్నీ మీ ముందు పెట్టేస్తున్నా, ఒకటి హైడ్ చేసి ఇంకొకటి హైడ్ చేయాల్సిన పని లేదు. A to Z 10 సంవత్సరాల కాలంలో ఈ జేఈ కౌన్సిలింగ్లో అంటే జోసా కౌన్సిలింగ్లో కానీ సిసాప్ కౌన్సిలింగ్ కానీ జరిగిన రికార్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా, రైట్. ఆ తర్వాత వెబ్సైట్ గురించి మాట్లాడదాం. నాకు ఉన్నటువంటి లాగిన్ క్రెడెన్షియల్స్ తీసుకుంటున్నాను. నాకు ఉన్నటువంటి లాగిన్ క్రెడెన్షియల్స్ జేఈది ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉందో ఈ క్యాప్చా ఎంటర్ చేద్దాం. సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి, రైట్. ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవుతున్నా. రైట్. సో దీంట్లో ఏంటి అంటే ప్రతి ఒక్క వెబ్సైట్ కూడా మీకు గూగుల్లో ప్రతి వెబ్సైట్ దొరుకుతుంది. ఆ వెబ్సైట్లో క్లిక్ చేయగానే 100% జెన్యూనా కాదా అది నేను మీకే వదిలేస్తున్నా. ఇక్కడున్న డాటా సెట్స్లో నేను చూపించే డాటా సెట్స్లో ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నాను అని క్వశ్చన్ చేస్తే జోసా వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి 10 సంవత్సరాల రికార్డ్ అంతా తీసుకొని మా టీంతో కూర్చొని వాళ్ళు సింగిల్ క్లిక్ చేస్తే రిపోర్ట్ రావాలి, సీటు వస్తుందో లేదో వాళ్ళే తెలుసుకోవాలనే ఉద్దేశం మీద స్టార్ట్ చేసింది jpalande.com. ఎక్కడైనా తప్పు జరిగితే స్క్రీన్ షాట్ చేసి ఏంటి సార్ జైపాల్ సార్ ఇది తప్పు అని చెప్పేసి బాజాప్తా అడగవచ్చు, గ్రూప్లో కూడా పోస్ట్ చేయొచ్చు, రైట్. సో ఇది మన వెబ్సైట్. అయితే ఇప్పుడు నేను కొన్ని పాయింట్లు మీకు డిస్కస్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఓసీ వాళ్ళకి సంబంధించినటువంటి విషయం మాట్లాడుతున్నా. సో వాళ్ళు ఓసీ గర్ల్స్ అని చెప్పేసి అన్నారు, వాళ్ళకు వచ్చిన పర్సెంటేజ్ 96.72 అని చెప్పేసి అన్నారు. ఓకే, సో ఇది 2026లో వచ్చినటువంటి రికార్డు. ఎవరైతే ఓసీ వాళ్ళు ఉంటారో కేవలం ఓసీ వాళ్ళు ఈ పర్సెంటేజ్ని మనము సిఆర్ఎల్ ర్యాంకుగా కన్వర్ట్ చేయొచ్చు. దానికి ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములా ప్రకారంగా మనము ఈ టూల్ని డెవలప్ చేయడం జరిగింది. సింపుల్గా ఇప్పుడు నేను చేస్తాను. మరి ఓసీ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది, ఓబీసీ వాళ్ళకి పనిచేస్తుందా? పనిచేయదు. ఎస్సీ వాళ్ళకి పనిచేస్తుందా? పనిచేయదు. ఎస్టీ వాళ్ళకి పనిచేస్తుందా? పనిచేయదు. సో ఎందుకు అని అంటే ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారో అని తెలిసినప్పటికీ మనకు ఆ పర్టికులర్ కేటగిరీలో ఏ బ్యాండ్ దగ్గర ఎక్కువ మంది ఉన్నారో తెలియదు. సో మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు నాకు టోటల్గా ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారు అనేది తెలుసా అంటే, సో మొన్న రాసినటువంటి ఎగ్జామ్లో 13 lakhs మెంబర్స్ ఉన్నారు.
అందరు దాంట్లో ఓసీకి చేయొద్దు ఎప్పుడు కానీ. నేను తీసే ర్యాంకు సిఆర్ఎల్ ర్యాంక్. సిఆర్ఎల్ ర్యాంక్ దేని డిపెండ్ చేసుకొని ఉంటుందంటే ఈ 13 lakhs మెంబర్స్ని డిపెండ్ చేసుకొని ఉంటుంది. ఇక ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ తెలిసినాయి అంటే ఇవన్నీ తెలిసినా కూడా మన ర్యాంకులు క్యాలిక్యులేషన్ చేయలేమండి, హైలీ ఇంపాసిబుల్. సో ఇక్కడ టోటల్గా మనకు 13 lakhs మెంబర్స్ రాశారు. ఇది ఎప్పుడు రాశారు ఎగ్జాము? సెషన్ 1లో రాసినటువంటి ఎగ్జామ్. మరి సెషన్ 2లో ఎంతమంది రాయొచ్చు అంటే నా అంచనా ప్రకారంగా 15 lakhs మెంబర్స్ రాయొచ్చు. మీరు ఎట్లా చెప్తున్నారంటే లాస్ట్ టైమే మనకు యూనిక్గా 14,75,000 మెంబర్స్ రాశారు. సో ఈసారి మనకు 15 lakhs మెంబర్స్ రాసే అవకాశాలు ఉన్నాయి. ఓకే సరే, మరి ఇప్పుడు వీళ్ళకి ర్యాంక్ ఎంత వస్తుంది అనేది ఇక్కడనే మన సిస్టమే చెప్తుంది, చూద్దాం. ఓకే 96.72 42,000 ర్యాంక్ వస్తుంది. ఓకే లేదు 92.712 సంథింగ్ అంటే 42,000 వస్తుంది. సో ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ 13 lakhs అయితే ఇది కాస్త 15 lakhs అయిందనుకోండి, ఇది కాస్త 15 lakhs అయిందనుకోండి, సో వీళ్ళ ర్యాంక్ ఎంతకు పోతుందంటే దాదాపుగా 49,000కి పోతుంది, 49,000కి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, వీళ్ళ ర్యాంకు అంటే సరే 2 ర్యాంకులు చూద్దాం మనం, లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ 2 చూద్దాం. ఒకవేళ ఇదే 13 lakhs అయితే నిజానికి, ఎందుకంటే ఇప్పుడు రాసిన వాళ్ళే అప్పుడు రాస్తున్నారు, ఎక్కువ రాయట్లేదు అనుకుంటే వీళ్ళ ర్యాంక్ ఎంత వస్తుంది? 42,000. అంటే వీళ్ళ ఎస్టిమేటెడ్ ర్యాంక్ ఎంత ఉండొచ్చు? వీళ్ళ ఎస్టిమేటెడ్ ర్యాంక్ ఎంత ఉండొచ్చు అంటే 42,000 నుంచి 49,000 ర్యాంక్ 42,000 నుంచి 49,000 ఈ బ్యాండ్లో ఉండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ 15 lakhs మెంబర్స్ కనుక అప్లై చేసి వాళ్ళు ఎగ్జామ్ రాసి ఉంటే మనకు 48,000 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఒకవేళ 13 lakhs అయితే మనకు ఇది ఉంటుంది. సో ఈ మధ్యలో నేను ఏం చేస్తున్నాను, మేబీ వీళ్ళకు ఒక 45,000 ర్యాంక్ వస్తే, ఏ ర్యాంకు? సిఆర్ఎల్ ర్యాంక్. ఓకే మరి ఇప్పుడు వీళ్ళకి ఎక్కడ సీట్ రావచ్చు అంటే కొంతవరకు నేను ఏం చేశాను, ర్యాంక్ మాత్రం గెస్ చేయగలిగాను, ఎందుకు? ఓసీ కాబట్టి. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ ర్యాంక్ ప్రిడిక్టర్ అనే టూల్ ఉంది. ఒక్కసారి ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇది ఓపెన్ చేసి 2025 సెలెక్ట్ చేసుకొని 1 2 3 4 5 6 లేదా 6 రౌండ్స్ పెట్టేసుకుందాం. ఏదైనా ఎన్ఐటీలో అదర్ స్టేట్ కింద అంటే ఇంటర్ ఇండియాలో ఎక్కడైనా ఓపెన్లో జనరల్ ఫీమేల్ కింద నాకు గనక 45,000 ర్యాంక్ వస్తే, అంతే ర్యాంక్ రావచ్చు, సో లేదంటే ఇంకా 48 కూడా రావచ్చు, వస్తే ఎన్ఐటీలో సీటు వస్తుందా? ఎస్ వస్తుంది. ఎక్కడెక్కడ సీట్ రావచ్చు ఒక్కసారి చూద్దాం. ఎక్కడ స్టార్ట్ అయిందంటే మెకానికల్ ఇంజనీరింగ్ ఎన్ఐటి సూరత్, అంబేద్కర్ ఎన్ఐటి పాట్నా, ఆజాద్ ఎన్ఐటి, ఇలా మనకు రౌండ్ 6 వరకు ఇలా చెక్ చేసుకుంటుంది. ఎక్కడ వరకు వచ్చినాయి అంటే 77,000 ర్యాంక్ వచ్చినా కూడా ఫీమేల్ కింద సీట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళకి ఎన్ఐటీలో సీట్ వస్తుందా అంటే పక్కా సీట్ వస్తుంది. కానీ సార్ ఇంకొక క్వశ్చన్ అడిగాడు. ఏంటి ఆ క్వశ్చను? సార్ నా క్వశ్చన్ ఏంటంటే కంప్యూటర్లో ఎక్కడైనా సీటు వస్తుందా? చూద్దాం. కంప్యూటర్ సైన్స్లో మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, మిజోరాంలో సీట్ అయితే వస్తుంది. సో ఇలా ఉన్నాయి. అయితే ఇప్పుడు 45,000 ర్యాంక్కే నేను చూశాను. బట్ సార్ అడిగిన క్వశ్చన్ని డిపెండ్ చేసుకొని ఇంకొక టూల్ని కూడా డెవలప్ చేస్తాం. ఆ టూల్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో మొత్తం మీద అయితే మరి 45,000 ర్యాంక్కి 45,000 ర్యాంక్కి కంప్యూటర్ సైన్స్ ఎన్ఐటీలో సీట్ వస్తుందా? వస్తుంది. ఓకే క్లియరా? సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పాయింట్ మనం చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. సో ఇంకొకటి, ఇప్పుడు ఇంతకుముందు ఒకటి చెప్పాను మీకు. ఏం చెప్పాను? ఆ సార్ రిక్వైర్మెంట్ వేరే ఉంది అని అంటే ఎట్లా అడిగిండు క్వశ్చను ఒకసారి చూద్దాం. మళ్ళీ ఇంకోసారి క్వశ్చను చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరు కూడా అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి సో చూద్దాం. సో ఇది రిక్వైర్మెంట్ ప్రకారంగా మేబీ వీళ్ళకు 45,000 ర్యాంక్ రావచ్చు, ఎందుకంటే ఓసీ కాబట్టి ఇదంతా కూడా క్యాలిక్యులేషన్ అయిపోయింది. కానీ వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి? వీళ్ళు అడిగిన క్వశ్చను సౌత్ ఇండియా
షాపింగ్ మాల్ కాదు, సౌత్ ఇండియా అంటే సౌత్ స్టేట్లలో ఎన్ఐటీలో ఎక్కడైనా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సీట్ వస్తుందా అని క్వశ్చన్ చేశారు. రైట్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? మళ్ళీ jaypalanటే.comలోనే మీకు వెబ్ ఆప్షన్స్ టూల్ అని చెప్పేసి ఒక టూల్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ టూల్ ఇంకా మేము కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు ఓపెన్. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ఈ టూల్ని పూర్తి స్థాయిలో ఓపెన్ చేస్తాం. ఓకే, రైట్. సో ఇక్కడ క్వశ్చన్స్ ఏంటంటే మీ సీట్ ఏంటి, మీ సీట్ టైప్ ఏంటిది? మీరు ఓపెన్ కాబట్టి ఓపెన్ సెలెక్ట్ చేసుకున్నాం. మనకు ర్యాంక్ ఎంత వచ్చింది? 45,000 కాబట్టి నేను 45,000 అనుకున్నా. ఓకే, క్లియరా? సో ఇక్కడ వరకు అయిపోయింది. జనరల్ ఏంటిది? ఫీమేల్. మరి ఏ రౌండ్? ఎనీ రౌండ్, ఏ రౌండ్ అయినా పర్లేదంటే ఆల్ రౌండ్స్ పెట్టేసుకోండి. ఈ ఆల్ రౌండ్స్ పెట్టేసుకొని ఇప్పుడు సార్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ సిఎస్సి అన్నాడు. ఇక్కడ నేను ఏరోస్పేస్, ఆర్కిటెక్చర్ ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకి ఏం కావాలా? సిఎస్సి, ఎనీ సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఏదైనా పర్లేదని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తే నేను సిఎస్సి అంతా కూడా పెట్టేస్తాను. దీంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని కూడా ఇంక్లూడ్ చేశాను. ఇవన్నీ కూడా సిఎస్సి రిలేటెడే. ఓకే, 5 years డిగ్రీస్ కూడా ఇంక్లూడ్ చేసేసాను. ఇంకేమైనా కావాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ వాళ్ళకు నచ్చిన బ్రాంచెస్ ఏంటి అని అడిగాను. తర్వాత సౌత్ స్టేట్స్ అన్నాడు. ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ ఎక్కడ పోదాం? జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ. రైట్, సో ఇక్కడ వరకు సరిపోతుంది. సో నాకు నచ్చిన స్టేట్స్ పెట్టుకున్నా, కంప్యూటర్ సైన్స్ సెలెక్ట్ చేసుకున్నా. సో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మళ్ళీ ఒకసారి అప్ అండ్ డౌన్ చెక్ చేసుకొని ఒక్కసారి సబ్మిట్ చేస్తే మరి వాళ్ళు ఎంచుకున్నటువంటి బ్రాంచీల ప్రకారంగా ఎక్కడెక్కడ సీట్ రావచ్చు అని అంటే ఐఐటీలో, అంటే ది బెస్ట్ కాలేజీగా ఐఐటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కర్నూల్, ధార్వాడ్లో ట్రిపుల్ ఐటీ ధార్వాడ్, కర్నూల్లో కంప్యూటర్ సైన్స్ అది కూడా 5 years డిగ్రీ కొట్టాయి. అన్ని ఐఐటీస్ వస్తున్నాయి. మరి ఈ కాలేజీలో సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎస్, సౌత్ స్టేట్స్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే సౌత్ స్టేట్స్లలో ఇక్కడ వరకు వస్తుంది. ఈ సౌత్ స్టేట్స్లో ఉన్న దాంట్లో ఎన్ఐటీలో ఎక్కడ సీట్ రాలేదా అంటే సీట్ రాలేదు. మరి నిజమేనా అంటే ఒక్కసారి అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. రైట్, మళ్ళీ ఒకసారి బ్యాక్ వస్తున్నా. లేదు, మేము కొంత కష్టపడి ఈ ర్యాంకు కాస్త మేము ఒక డిజిట్ తీసేస్తాం, అంటే 4500 ర్యాంక్ వచ్చింది అనుకుందాం. 4500 ర్యాంక్ వస్తే ఇదే కంప్యూటర్ సైన్స్లో ఇదే సౌత్ స్టేట్లలో ఒకసారి చూద్దాం. అప్పుడన్నా ఎన్ఐటీలో సీట్ వస్తుందా? ఎస్, ఎన్ఐటీ వరంగల్లో మనకు ఫీమేల్కి అయితే దాదాపుగా 5000 ర్యాంక్ వచ్చే సీట్ వచ్చింది. ఎన్ఐటీ వరంగల్లో 5300 సీట్ వచ్చింది. ఇలా ఎక్కడి వరకు సీట్లు వచ్చినాయి అంటే ఇది ఒకసారి అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్ చెక్ చేస్తున్నా. అప్ టు ఓన్లీ ఎన్ఐటీ కదా. సో ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే ఓన్లీ ఎన్ఐటీయే సెలెక్ట్ చేసుకుందాం. ఓన్లీ ఎన్ఐటీలలో ఎక్కడి వరకు సీట్లు వచ్చినాయి అంటే అప్ టు 29,000 ఆంధ్రప్రదేశ్లో లీస్ట్ అండ్ లాస్ట్, అంటే 30,000 ర్యాంకుకే మనకు కంప్యూటర్ సైన్స్లో క్లోజ్ అయిపోయింది. అది కూడా ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్లో. ఓకే, సో ఎన్ఐటీ కర్ణాటకలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 22లో ఉండేది కానీ ఇప్పుడు అది తీసేశారు. నెక్స్ట్ ఆజాద్ లో మనకు ఫీమేల్ చెక్ చేసుకుంటే మొత్తం ఇవన్నీ రకరకాల క్రైటీరియాస్ని డిపెండ్ చేసుకుంటే మనకు ఏదో ఒక ఎన్ఐటీలో సీట్ రావాలంటే ఫీమేల్ అయితే కనుక 30,000 వరకు సీట్ రావచ్చు. ఓకే, మరి 30,000 ర్యాంక్ రావాలంటే ఎంత రావాలి సార్? మరి పర్సెంటేజ్ అంటే ఇక్కడ ఇంకొక టూల్ కూడా ఉంది. దీంట్లోనే నేను ప్లస్ క్లిక్ చేస్తే ర్యాంక్ టు పర్సెంటేజ్ అని ఉంది. ర్యాంక్ టు పర్సెంటేజ్ వస్తుంటే సేమ్ ఫార్ములా ఉల్టా, మీరంతా మ్యాథమెటికల్ స్టూడెంట్సే కదా. సో 30,000 ర్యాంక్ అంటే లాస్ట్ ఇయర్ ప్రకారంగా మనకు ఎంత పర్సెంటేజ్ రావాలంటే 97. అంటే మీరు గర్ల్ అయితే ఏదో ఒక ఎన్ఐటీలలో మీకు సిఎస్సి బ్రాంచ్ రావాలి అంటే కనుక మీకు 97.9 కనీసం ఈ లెవెల్లో మీరు స్కోర్ చేయగలిగితే ఎన్ఐటీలలో సిఎస్సి రిలేటెడ్ ఆర్ ఐటీలో సీట్ రావడానికి అవకాశం ఉంది. సో ఇలా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకొక క్వశ్చన్ కూడా మీకు ఉంది. సో ఇది నిజమేనా సార్ అంటే
ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ అని చెప్పేసి ఉంది, ఇక్కడ ఎన్ఐటీస్ అని చెప్పేసి మనకు ఉన్నాయి. ఓకే, ఆల్మోస్ట్ మనకు ఏ ఎన్ఐటి లీస్ట్లో ఉంటుంది అని అంటే, ఎన్ఐటి ఏది లీస్ట్లో ఉంటుందని అంటే అగర్తల లీస్ట్లో ఉంటుంది, లేకపోతే మనకు ఆంధ్రప్రదేశ్ కూడా లీస్ట్లో ఉంటుంది. ఎన్ఐటి అగర్తలలో కంప్యూటర్ సైన్స్ ఒక్కసారి చెక్ చేసుకుందాం. కంప్యూటర్ సైన్స్ పైన క్లిక్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. సో దీంట్లో చెక్ చేసుకుంటే ఇది జెండర్ న్యూట్రల్ కింద 22,000, అంటే అబ్బాయిలకైతే దాదాపు 25,000కే క్లోజ్ అయిపోతుంది, అమ్మాయిలకైతే మేబీ 30,000 వరకు కూడా ఏదో ఒక ఎన్ఐటీలో సిఎస్సి వచ్చే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ రిపోర్ట్ కూడా ఉంది, ర్యాంక్ ప్రిడిక్టర్ అని కూడా ఉంది. ఈ ర్యాంక్ ప్రిడిక్టర్ ఏం చేస్తుంది చూద్దాం. 2025లో అప్ టు రౌండ్ 6 వరకు ఎన్ఐటీలలో ఇక్కడ హోమ్ స్టేట్ కోటా ఎన్ఐటీలో అయితే కష్టమే, ఎన్ఐటీ వరంగల్ అయితే కష్టమే. ఇక్కడ ఓపెన్ జనరల్ ఫీమేల్ పెట్టేసుకొని, సో ఫర్ ఎగ్జాంపుల్ మై ర్యాంక్ వచ్చేసి 1 అని పెట్టుకుంటున్నాను. జస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, ఒకవేళ మరి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయి ఉంటే హోమ్ స్టేట్ కోటా కింద ఇది, ఒకవేళ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అయితే హోమ్ స్టేట్ కోటా కింద మనకు ఎక్కడ వరకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటే కనుక, హోమ్ స్టేట్ కోటా కింద రైట్. సో మళ్ళీ ఇలా ఒకటి అయిపోయింది. సో మీరు లాగిన్స్ పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్న ప్రయత్నం అయితే చేయండి. సో ఎక్కడైనా లాగిన్ ఇష్యూస్ ఉంటే మీకు ఈ కింద ఇచ్చిన నెంబర్కి మీరు పింగ్ చేసే ప్రయత్నం చేయండి, చూద్దాం. సో ఇక్కడ ర్యాంక్ ప్రిడిక్టర్లో మనకు హోమ్ స్టేట్ కూడా చెక్ చేసుకోవచ్చండి. 2025 సెలెక్ట్ చేసుకుంటున్నాను. అప్ టు రౌండ్ 6 వరకు ఎన్ఐటీస్లో ఓపెన్లో జనరల్ ఫీమేల్ పెట్టేసుకుంటున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చిన ర్యాంకే 1 అనుకోండి, ఎగ్జాంపుల్ అనుకోవడంలో తప్పేం లేదు కదా. ఓకే, సో కోటా ఏ కోటా హెచ్ఎస్. ఇప్పుడు అడిగినటువంటి క్వశ్చన్ కనుక నాకు ఆంధ్రప్రదేశ్ క్వశ్చన్ అయితే ఇక్కడ నేనేం టైప్ చేయాలి, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేయాలి. ఎందుకనంటే వాళ్ళు ఇక్కడ హెచ్ఎస్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశే చూసుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్లో అప్ టు 70,000 బయోటెక్నాలజీ వచ్చింది. అదే కంప్యూటర్ సైన్స్ కనుక చెక్ చేసుకుంటే 19,000 వరకు కూడా సీట్ వచ్చింది. సో కంప్యూటర్ సైన్స్ చూద్దాం, లాస్ట్ రౌండ్ వరకు కదా, రైట్. సో ఆంధ్రప్రదేశ్లో కంప్యూటర్ సైన్స్ కనుక చెక్ చేసుకుంటే 19,000 రౌండ్ 6 వరకు కూడా వచ్చింది. సో ఈ లెక్కన చూస్తే మనకు ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది అనేది మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు ఇదే వరంగల్ అయితే పరిస్థితి ఎలా ఉంది, ఎన్ఐటి వరంగల్. ఒకవేళ తెలంగాణ లోకల్ వాళ్ళై ఫీమేల్ కేటగిరీ అయితే కనుక దీంట్లో కంప్యూటర్ సైన్స్ అంటే మ్యాథమెటిక్స్ కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్లోనైనా లాస్ట్కి 6,500. సో ఆ రేంజ్లో ఉంది. 6,500 అంటే మనకు ఎన్ఐటి వరంగల్ అమ్మాయిలకు ఓసీ అయితే ఎంత రావాలా? సో ఇక్కడ 6,500 కదా. సో ఎన్ఐటి వరంగల్లో గర్ల్స్ అయితే మీకు కంప్యూటర్ సైన్స్లో సీట్ రావాలంటే అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 99.55 ఈ లెవెల్లో మీకు పర్సెంటేజ్ వస్తే అక్కడ ఏమైనా ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఈ లెవెల్లో ఇలా చెక్ చేసుకున్న ప్రయత్నం చేయండి. ఓసీ వాళ్ళకి చెప్పాను. సో మన వెబ్సైట్లో జోసాకు సంబంధించినటువంటి కట్ ఆఫ్స్, ఎంసెట్కి సంబంధించిన కట్ ఆఫ్స్, నీట్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఇలా 1 కాదు 2 కాదు మీ చేతులతో మీరే సెర్చ్ చేసుకోవాలి. ఎవరిని కూడా క్వశ్చన్ అడగాల్సిన పని లేకుండా ఉండాలనే ఉద్దేశం మీద స్టార్ట్ చేసిందే ఈ jaypal.com. మరి మీరు కూడా ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు కూడా ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్తోని అన్ని రకాల కట్ ఆఫ్లు చెక్ చేసుకోవడానికి మీకు కేవలం 499 రూపీస్కి మీకు ఈ జేఈ మెయిన్కి సంబంధించిన లాగిన్ ఇస్తున్నాం. ఇక్కడ ఉన్న బటన్ క్లిక్ చేసి ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే మీకు లాస్ట్ 10 ఇయర్స్కి సంబంధించిన కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్, ఓబీసీ కట్ ఆఫ్స్, ఎస్సీ కట్ ఆఫ్స్, ఎస్టీ కట్ ఆఫ్స్, పర్సెంటేజ్ ర్యాంక్ టు పర్సెంటేజ్, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీ, ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజీ, ఈచ్ అండ్ ఎవ్రీ రౌండ్కు సంబంధించి గడిచిన 10 సంవత్సరాల కట్ ఆఫ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో మీరే చెక్ చేసుకొని మీకు సీట్ రావడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయనేది గెట్ చేసుకోవచ్చు. ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఇంత టైం పట్టింది, బట్ మీ చేతిలోనే మొబైల్లో ఉంటే
యూ హౌ టు సెర్చ్ ఇట్స్ డిఫరెంట్ వే. సౌత్ స్టేట్స్, నార్త్ స్టేట్స్, ఈసీ, ట్రిపుల్ ఈ, మెకానికల్, హోమ్ స్టేట్, అదర్ స్టేట్, ఇలా ఎన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయో అన్ని ఆప్షన్స్ యూటిలైజ్ చేసుకోండి. ఓకే, రైట్. ఇక మరొకసారి గుర్తు చేస్తున్నా, సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్, సో నేను కూడా వీక్లీ విజిట్ చేస్తూ ఉంటాను ఈ ఇన్స్టిట్యూషన్లో. సో మరి మీకు ఒకవేళ షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకుందామనే ఆలోచన ఉంటే, సో మరి వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, ఏమేమి మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. సో రాజు సార్ అని మంచి ఫ్రెండ్ నాకు. సో ప్రమోషన్ అని కాదు, బట్ ఆ సార్ పైన ఉన్న ట్రస్ట్తోని నేను మీకు ఇది పరిచయం చేస్తున్నా. ఐఐటిలో ఎవరైతే కంప్లీట్ చేశారో స్టూడెంట్స్, ఆ స్టూడెంట్స్తోని, ఆ ఫ్యాకల్టీతోని మీకు ఈ షార్ట్ టర్మ్ బ్యాచ్ రన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి పూర్తి డీటెయిల్స్ కోసం రాజు సార్ని ఒకసారి సంప్రదించే ప్రయత్నం చేయండి. ఇక వెబ్సైట్ వల్ల నిజంగానే మాకు చాలా వరకు యూజ్ ఉంది సార్ అనుకుంటే, ఇలాంటి క్వశ్చన్స్ నన్ను అడగడం కంటే మరి మీ క్వశ్చన్స్ మీరే తెలుసుకోవాలనే ఉద్దేశం మీద స్టార్ట్ చేస్తుంది jpalande.com. సో ఎవరు ఎక్కడికి తిరగాల్సిన పని లేదు. జస్ట్ మొబైల్ మీ చేతిలో ఉంటే చాలు. ఎంసెట్, ఈసెట్, ఐసెట్, ఇలా ప్రతి ఒక్కటి వెబ్ ఆప్షన్స్ లిస్టుతో పాటు, అంటే ప్రయారిటీ ఆర్డర్ అంటారు కదా, ఆ ప్రయారిటీ ఆర్డరు, రౌండ్ 1 కట్ ఆఫ్స్, రౌండ్ 2 కట్ ఆఫ్స్, గడిచిన 10 సంవత్సరాల కట్ ఆఫ్స్, రన్నింగ్ కట్ ఆఫ్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ సైట్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీకు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా మన వెబ్సైట్లో ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా మీరు అన్ని రకాల సర్వీసెస్ని పొంది కౌన్సిలింగ్ని కంప్లీట్ చేసుకోవడానికి కూడా మా సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీకు నచ్చితే, మీకు కుదిరితే, మీకు వీలైతే రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో మాతో పాటు జర్నీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.